వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 2018 నుండి 2022 నాటి డిఏ డిఆర్ అరియర్స్ సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 2022 జనవరి డిఏ డిఆర్ 18 నెలల బకాయిల చెల్లింపుల సమాచారం. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. మనకి సరెండర్ లీవ్స్ 3 years నుంచి రావాలి, పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా గ్రాట్యుటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి విషయాల్ని మన మిత్రులు అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అయితే ఇక్కడ మరొక విషయము, చాలామంది మిత్రులు తాము ఏపీజీఎల్ఐకి దరఖాస్తు చేసుకున్నాక తమకి బిల్ నెంబర్లు కూడా జనరేట్ అయినా కూడా తమకు అమౌంట్ అనేది ఖాతాల్లో జమ కాలేదని అంటున్నారు. తమతో పాటు దరఖాస్తు చేసుకున్న వారికి అమౌంట్ జమ అయింది అని వారు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఏపీజీఎల్ఐకి సంబంధించిన పార్ట్ ఫైనల్ పేమెంటు, ఫుల్ పేమెంటు, డెత్ క్లెయిమ్స్ అనేవి చాలామంది లబ్ధి ఖాతాలలో జమ అయినటువంటి విషయం తెలిసిందే. మీ విషయంలో అలా జాప్యం జరగడానికి కారణం సాంకేతిక సమస్య అయితే అయి ఉండొచ్చు. కాబట్టి మీరు మీ ఎస్టీఓ కానీ లేదా మీ ట్రెజరీలో ఒకసారి సంప్రదిస్తే మీకు విషయం తెలుస్తుంది. అదేవిధంగా సరెండర్ లీవ్ చెల్లింపులను చూసినట్లయితే 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి సరెండర్ లీవ్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయని మన మిత్రులు అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వారైతే మరో విడత నిధులు విడుదల చేసినప్పుడు ఈ యొక్క సరెండర్ లీవ్స్ కానీ, గ్రాట్యుటీ అమౌంట్ కానీ, మిగతా పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి జరగడానికైతే అవకాశం ఉంటుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉన్నది. ఇక 2023-24లో రిటైర్ అయిన వారి ఈఎల్లు, హెచ్పిఎల్, ఎన్కాష్మెంట్ బిల్లుల చెల్లింపులు చూసినట్లయితే ఈ 2023-24 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వారి ఈఎల్లు, హెచ్పిఎల్లు బిల్లుల పేమెంట్ స్టేటస్లో ఒక మార్పు అయితే రావడం జరిగింది. అదేంటంటే స్టేటస్ వద్ద మూవ్ టు ద సిఎఫ్ఎంఎస్ 2025 అని కొత్త బిల్ నెంబర్తో జనరేట్ అయ్యాయి. అనగా ఇది ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్లో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఇక అరియర్స్ బిల్స్ సబ్మిషన్ చూసినట్లయితే ఉద్యోగులకు రావాల్సిన అరియర్ బిల్లులు నిధి పోర్టల్ ద్వారా ప్రస్తుతం అయితే విజయవంతంగా సబ్మిట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం స్కీమ్ మీద అయితే చూస్తున్నాం, సరెండర్ లీవ్కి సంబంధించినవి సబ్మిట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో జమ అయినటువంటి కొన్ని పెండింగ్ బిల్లులను చూసినట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ క్లెయిమ్లు, సిపిఎస్ వారి బకాయిలు, ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్ అరియర్లు అయితే వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది. 2022 నాటి డిఏ అరియర్ చెల్లింపుల సమాచారం చూసినట్లయితే ముఖ్యంగా వీటికి సంబంధించి 18 నెలల బకాయిలను అప్పటి ప్రభుత్వము 3 సమాన విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. 2023 సెప్టెంబరు, డిసెంబరు, 2024 మార్చిలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారము ఈ 3 విడతల సమయం కూడా పూర్తయింది. కానీ వీటిలో ఏ ఒక్క విడత కూడా ప్రభుత్వం వారైతే ఇంతవరకు జమ చేయలేదు. అదేవిధంగా జూలై 2022కు సంబంధించినటువంటి 14 నెలల బకాయిలు కూడా మార్చి 2024, జూన్ 2024, సెప్టెంబర్ 2024లో చెల్లిస్తామని 3 విడతలు అయితే షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క విడత కూడా చెల్లింపులు జరగలేదు. ఇక 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిల్ని విషయానికి వచ్చినట్టే వాటిని కూడా 4 సమాన విడతల్లో ఈ క్రింది విధంగా చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2024లో 10% చెల్లింపులు, 2025లో 20% చెల్లింపులు, 2026లో 30%, 2027లో 40%, ఈ విధంగా 4 విడతల్లో చెల్లింపులు చేస్తామని అప్పటి ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే 2024లో జరగాల్సినటువంటి చెల్లింపులు 10%, 2025లో జరగాల్సినటువంటి 20% చెల్లింపులు కూడా ఇంతవరకు జరగలేదు. జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి ఈ యొక్క షెడ్యూల్ని మరలా రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. ఇక పెన్షన్ల పిఆర్సీ అరియర్సు జియో నెంబర్ 106 ప్రకారము 1/1/2023 నుంచి 4 సమాన వాయిదాల్లో జమ కావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు ఏ ఒక్క విడత కూడా జమ కాలేదు. పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి జీవో అయితే విడుదలైంది, కానీ ఆ జీవో విడుదల చేసినప్పటికి కూడా అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఒక్కో ఉద్యోగి మరియు పెన్షనర్కు డిఏ బకాయిలే లక్షల్లో జమ కావాల్సి ఉన్నది. కూటమి ప్రభుత్వం విడతల వారీగా అయినా వాటిని క్లియర్ చేయాలని ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా చెల్లింపు జరగాలని అందరం ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.